ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివసించేందుకు జనం ఆసక్తి చూపేవారు కాదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక జిల్లా కేంద్రంలోని మేనకా థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హాస్పిటల్స్ ని మంత్రి ప్రారంభించారు. ఇక ఒకప్పుడు వైద్యం కోసం ఇబ్బందులు పడిన పరిస్థితి నుండి నేడు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే వరకు పాలమూరు చేరుకుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక వైద్య రంగంలో ఊహించని పురోగతి సాధించామన్నారు. ఉన్నాయి కానీ కార్డియాక్ అని డాక్టర్లలో కార్డియాక్ అనేది కొంత తక్కువ మంది ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ వెళ్ళి నేను చూసినప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఉన్నటువంటి 1-2 హాస్పిటల్స్లలో పేషెంట్స్ ఎక్కువ కావడం, మరి అందుబాటులో అప్పుడప్పుడు ఉండకపోవడం కొంత కారణం మూలన ఎక్కువ మంది హైదరాబాద్ పరిమితమైంది. చాలా సందర్భాల్లో ఎవరైనా మంచి డాక్టర్ ఇక్కడనే ఉండే డాక్టర్, ఇంకా ఇప్పుడున్న డాక్టర్స్ కి అదనంగా ఇంకొక 2-3 డాక్టర్స్ వచ్చింటే బాగుండే అనుకున్నా. కానీ ఈరోజు పెద్దలు మరి మైపాల్ రెడ్డి గారి కొడుకు ఆమె మంచి డాక్టర్. నేను స్వతహాగా నేనే స్వయంగా ఎస్సీఎస్కి వెళ్ళినప్పుడు క్రిటికల్ ఉన్న పొజిషన్ చనిపోతుందేమో చాలా సీరియస్ ఉన్న పేషెంట్ కూడా నైట్ అంతా ఆమె అక్కడ ఉండి స్టన్స్ వేసి మళ్ళీ సహకరించకపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ చేసి బతికేసినప్పుడు నేను ఆ రోజు అనుకున్నాను, నయం ఇంత హైదరాబాద్ మాదిరిగా మామనాల్లో కూడా ఇంత కేర్ తీసుకున్నారు, చాలా నయం అదృష్టం అనుకున్నాను. కానీ ఈరోజు పూజ్యులు మంచికి మారుపేరినటువంటి మా చిన్నారెడ్డి గారి మన్మరాలు మనవడు వారు వాళ్ళ పేరు మీదనే